హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ రాజేష్ మోటివేషనల్ వేవ్స్. నేను మీ రాజేష్ వడ్లూరి. ఈరోజు చాలా 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 వండర్ఫుల్ టాపిక్తో నేను మీ ముందుకు వచ్చాను. దాన్ని తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా విషయాలు మీరు తెలుసుకుంటారు. ఆది శంకరాచార్యులు ఒక గొప్ప వేదాంతి, గొప్ప పండితుడు. అలాంటి ఆది శంకరాచార్యుల దగ్గరికి పాండిత్యాన్ని నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి ఒక గురువు తన శిష్యుణ్ణి, యువకుడైనటువంటి శిష్యుణ్ణి పిలిచి పలానా ఆది శంకరాచార్యుని దగ్గరికి వెళ్ళి పాండిత్యాన్ని నేర్చుకొని రమ్మని చెప్పడం జరిగింది, పంపించడం జరిగింది. అప్పుడు ఆ యువకుడు ఆది శంకరాచార్యుని వెతుకుతూ 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 చాలా దూరం ప్రయాణించి ఆది శంకరాచార్యుల దగ్గరికి వెళ్ళే వరకు ఆది శంకరాచార్యులు తన కొలువులో ఉన్నారు, ఒక సభలో ఒక కొలువులో ఉన్నారు. అప్పుడు ఈ యువకుడు లోపలికి వెళ్ళడము సభ మర్యాద కాదని ఆలోచించి ఆ బయట ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ దగ్గర ఒక చిట్టిలో తీసుకొని, ఈ విధంగా నా గురువు మీ దగ్గర ఉన్నటువంటి వేదాంతాన్ని నేర్చుకొని రమ్మని పంపించాడని చిట్టి మీద రాసి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఆ సెక్యూరిటీ గార్డ్ లోపలికి వెళ్ళి ఆది శంకరాచార్యునికి ఆ చిట్టి ఇచ్చినప్పుడు ఆది శంకరాచార్యులు ఆ చిట్టిని చదివి ఆ చిట్టి యొక్క వెనుక వైపు ఇలా రాస్తారు: నేను చచ్చిన తర్వాత రా, నేను చచ్చిన తర్వాత రా అని రాసి పంపిస్తారు. ఆ చిట్టి తీసుకొని సెక్యూరిటీ గార్డ్ వచ్చి ఆ యువకునికి ఇస్తారు. అప్పుడు ఆ యువకుడు ఆశ్చర్యపోతాడు, ఒక విధంగా బాధలోకి వెళ్ళిపోతాడు. ఇదేంటి, నేను చాలా దూరం నుండి ఈ ఆది శంకరాచార్యుల దగ్గరికి వేదాంతాన్ని నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి వస్తే ఇతనేమో నేను చచ్చిపోయిన తర్వాత రా అంటారా? ఇక అతను చచ్చిపోయిన తర్వాత ఇక నేను ఎవరి దగ్గర ఈ పాండిత్యం నేర్చుకోవాలి, ఈ వేదాలను నేర్చుకోవాలి, ఆ జ్ఞానాన్ని నేర్చుకోవాలి అని ఆలోచించి కాస్త బాధపడుతూ ఆ గేటు నుండి బయటికి వచ్చి ఒక చెట్టు కనబడితే ఆ చెట్టు కింద కూర్చోవడం జరుగుతూ ఉన్నది. చాలా దూరం ప్రయాణించడం వల్ల అలసిపోవడము, ప్రయాణం యొక్క బడలిక వల్ల అలసిపోయి ఆకలితో ఉండడం వల్ల అతను ఆ చెట్టు కింద నిద్రలోకి జారిపోతాడు. కొద్దిసేపటి తర్వాత ఆ యువకుడు మళ్ళీ నిద్ర నుండి మెలకువ వచ్చి ఇటు అటు చూసినప్పుడు ఒక సత్రం కనబడుతుంది, ఒక హోటల్ కనబడుతుంది. ఆ హోటల్ దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్నటువంటి డబ్బులను చెల్లించి తన ఆకలి దప్పులను తీర్చుకుంటాడు. ఆ తర్వాత మరుసటి రోజు మళ్ళీ ఆది శంకరాచార్యుల దగ్గరికి ఆ గేట్ దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్కు చిట్టి మీద రాసి మళ్ళీ పంపిస్తే అతను రిజెక్ట్ చేసి పంపిస్తాడు. ఇలా ఒక 4-5 రోజులు గడిచిపోతుంది. అతను అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు ఆది శంకరాచార్యులు. ఈ యువకునికి కుటుంబం గుర్తొస్తుంది, నిద్ర పట్టడం లేదు, బాధ కలుగుతా ఉన్నది. అప్పుడు అతను అనుకుంటాడు, ఎంతో దూరం నుండి నేను ఇక్కడికి వచ్చానే, ఈయన పర్మిషన్ ఇవ్వడం లేదు కలవడానికి. ఇంత దూరం పంపించినటువంటి నా గురువు నీ తిట్టాలి అని మనసులో తిట్టుకొని బాధపడి గునుగుకుంటూ అక్కడే ఉండిపోతాడు.
ఆ రోజు ఆకలి అవుతా ఉంటే నిద్ర పట్టకపోతే ఒక వ్యక్తి ఆ యువకునికి ఏదో తినడానికి ఇవ్వపోతే అతను చీదరించుకొని, నేను నీకు ఎలా కనబడుతున్నాను, అడుక్కునే వాడిలా కనబడుతున్నానా అని రిజెక్ట్ చేస్తాడు. మళ్ళీ నిద్ర పట్టదు, ఆకలేస్తుంది, నకనకలాడిపోతాడు, కాళ్ళు చేతులు దగ్గరికి అనుకొని అలాగే నిద్రపోతాడు. మరుసటి రోజు తిరిగి లేసే వరకు ఆకలితో తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. మరొక వ్యక్తి ఇతని పరిస్థితిని గమనించి ఆ యువకునికి ఏదో తినడానికి ఇవ్వబోతే అప్పుడు చేతులతో ఇలా అతనిచ్చేది పట్టుకొని తను ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, దేని కొరకు వచ్చారనే విషయాన్ని మర్చిపోయి ఆకలి మాత్రం తీరాలనే అటువంటి ఆలోచనతో ఉండి తాను ఇచ్చినది తిని చేతులు కడుక్కొని ఆ చేతులను ఇలా బట్టలకి ఇలా తూడుస్తూ ఉంటే ఆ చేతి యొక్క ఆ బట్టల యొక్క జేబులలో చిట్టి దొరుకుతుంది. ఆ చిట్టి తీసి చదివితే ఏముంటుంది అని అంటే, నేను చచ్చిన తర్వాత రా, నేను చచ్చిన తర్వాత రా అనే విషయానికి భావన ఉంటుంది. నేను అనగా నీలో ఉన్నటువంటి అహం, ఈగో చచ్చిన తర్వాత రా అనే అటువంటి భావన అందులో ఉంటుంది. అప్పుడు ఆ విషయాన్ని చదివి అర్థం చేసుకొని ఇక ఆదిశంకరాచార్యుల వద్దకు వెళ్ళడు. ఎందుకంటే తనకు విషయం అంతా అర్థమైంది, తనే ఒక పండితుల్లాగా మారిపోతాడు. అప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. డియర్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ యొక్క మోరల్ ఏంటి అని అంటే, ఈ రోజులలో యువకులు చాలామంది నాకే బాగా తెలుసు, ఎవరికి తగ్గను అనే అటువంటి ఈగో యువకుల్లో, యూత్లో ఉన్నది. పెద్దలని గౌరవించడము, పెద్దలకి విలువ ఇవ్వడము అనే అటువంటిది మర్చిపోతున్నారు. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి ఈగోని తీసి బయటికి పెడతామో అప్పుడే మనలో నిజమైనటువంటి మానవత్వం ఉంటుంది. అదే ఈరోజు మన స్టోరీలో ఉన్నటువంటి మోరల్. మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ రాజేష్ వడ్లూరి, షైనింగ్ అప్.